మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఆర్పీఎఫ్ జవాన్లపై మెరుపు దాడి చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారు. పైప్ బాంబు కమాండ్ ఐఈడీని గుర్తించి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జవాన్లకు పెను ప్రమాదం తప్పింది. పోలీసులనే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు బాంబు పెట్టారు. చిన్నగులూరు అటవీ ప్రాంతంలో 250 మీటర్ల పొడవున్న వైరుతో కనెక్ట్ అయ్యి అత్యంత ప్రమాదకరమైన బాంబును కనెక్ట్ చేసి ఉంచారు. సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసేందుకు మావోయిస్టులు పథక రచన చేశారు. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమై ఐఈడీని గుర్తించి బాంబులను నిర్వీర్యం చేశారు. यहाँ खेल रहे थे मतलब यहाँ क्या खेल रहे थे ये पोर सहारा है कि नहीं बोल यहाँ से बढ़िया साइट है, इधर से पूरा दिखता है। సిఆర్పీఎఫ్ జవాన్లపై మెరుపు దాడి చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారు. పైప్ బాంబ్ కమాండ్ ఐఈడీని గుర్తించి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జవాన్లకు పెను ప్రమాదం తప్పింది. పోలీసులని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు బాంబు పెట్టారు. చిన్నగులూరు అటవీ ప్రాంతంలో 250 మీటర్ల పొడవున్న వైరుతో కనెక్ట్ అయ్యి అత్యంత ప్రమాదకరమైన బాంబును కనెక్ట్ చేసి ఉంచారు. సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసేందుకు మావోయిస్టులు పథక రచన చేశారు. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమై ఐఈడీని గుర్తించి బాంబులను నిర్వీర్యం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మావోయిస్టులు పెట్టిన బాంబులన్నీ గుర్తించేసినట్లేనా? అన్ని నిర్వీర్యం అయిపోయాయా? ఇప్పటికీ అంటే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మావోయిస్టు వేరువేసుకు సంబంధించి పోలీసులు భద్రతా బలగాలు ప్రత్యేకంగా సెర్చ్ చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటీవల కాలంలో గడిచినటువంటి జనవరి నెల నుంచి వరకు ప్రస్తుతం సుమారు 100 మంది మగ్ర మావోయిస్టులు కూడా మా భద్రతా సిబ్బంది మట్టుబెట్టిన నేపథ్యం అయితే మొత్తానికి అది పైచే సాధించని చెప్పుకోవచ్చు భద్రతా సిబ్బంది. అయితే దీంట్లో భాగంగానే మావోయిస్టులు కూడా అదే స్థాయిలో మా భద్రతా సిబ్బందిని మట్టుబెట్టాలని చెప్పి ఒక ఆలోచనతోటి మొత్తానికి ఈఐడీలు తర్వాత ఐఈడీలతో పాటుగా ఇతర విలువైన పేరు సామాగ్రిని మందు పాత్రలను ఎక్కడ కాబట్టి అక్కడ డంపు ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రాబ్లం తగ్గించే విధంగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, బెస్తర్ ఫైటర్స్ కావచ్చు, అదేవిధంగా సిఆర్పీఎఫ్ సిబ్బంది ఇతర లోకల్ స్టేట్ సిబ్బందితో కలిసి మొత్తానికైతే మాత్రం ఈ పోలీసు సిబ్బంది మొత్తం మావోయిస్టుల యొక్క ఉనికిని పసిగడుతూ అన్ని బాంబులు మొత్తం నిర్వహణ చేసే నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఫలితం చూసుకుంటే మాత్రం బీజాపూర్ జిల్లా గూలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు అడవి ప్రాంతం 250 మీటర్ల పొడవు ఉన్నటువంటి వైరుతో కనెక్ట్ చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఐఈడీని ఒకసారిగా గుర్తించిన పోలీసులు వాటిని మొత్తాన్ని కూడా నిర్వహణ చేసిన నేపథ్యం. అదే కనుక అది ఒక బ్లాస్ట్ అయ్యి ఉంటే కనుక చాలా వరకు ప్రాణాలు కోల్పోయి ప్రాణనష్టం జరిగేది అనేది కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇలాంటి ఇటీవల కాలంలో 4-5 ఈటిని గత వారం నుంచి చూసుకుంటే మాత్రం ఈ 4-5 ఈటిని ఈ ఐఈడీని మొత్తం కూడా వాటిని నిర్వహణ చేసిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. हफ्ता भर हो गया, मैंने 4 दिन हो गया, निशान नहीं दिख रहा है ना, निशान नहीं दिख रहा।